హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కీబోర్డ్లో లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అసలు ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో మనకు కావాల్సింది ఏంటంటే, నేను పాడైపోయింది ఈ కీబోర్డు, అందుకని చెప్పి మీకు చూపిద్దాం అని చెప్పి తీసుకున్నాను. ఇది వైర్లెస్ కీబోర్డ్ అనమాట, లాగిటెక్ కంపెనీ. మీరు ఇక్కడ కావాలంటే కనుక చూడొచ్చు, లాగిటెక్ అని రాసింది. మనకి ఆన్ ఆఫ్ స్విచ్ అవన్నీ ఉంటాయి దీంట్లో. అలాగే మనకి కీబోర్డ్ తో పాటు టూల్ కిట్ కూడా కావాలి. స్క్రూస్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే కీబోర్డు, మీకు చూపించింది కూడా ఇందాక. ఇప్పుడు దీనికి మనకి ఇది వైర్లెస్ కాబట్టి బ్యాటరీస్ కంపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. మనకి బ్యాటరీలు అనేది ఇక్కడ వేసుకోవాలి కదా. ఇందులో AAA బ్యాటరీలు వేస్తాం. మనకి ఇక్కడ రాసి ఉంటుంది కూడా, AAA అని చెప్పేసి రాసింది. ఇవి క్యాప్స్ అనేవి తీసి పక్కన పెడదాం. ఒకసారి ఓపెన్ చేసి అసలు లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇవి స్క్రూస్ ఉన్నాయి. మనం స్క్రూస్ కోసం టూల్ బాక్స్ తీసుకుందాం. ఏ టైప్ స్క్రూ చూసి ఓపెన్ చేద్దాం దీన్ని. ఇవి ఎందుకు పాడైపోతాయి అనేది ఇప్పుడు కూడా చెప్తాను నేను, చూడండి. అది కూడా అంటే క్వాలిటీ బట్టి కూడా ఉంటాయి. మంచి కంపెనీ అయితే కనుక అంత ఈజీగా పాడవు. మనకి ఇలాగ కొన్ని అంటే చీప్ క్వాలిటీకి వచ్చేవి అయితే కనుక పోతాయి. కంపెనీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది మంచి కంపెనీ అయితే కనుక లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇలా వైర్లెస్ కీబోర్డ్లకి ఎప్పుడు మీరు రీఛార్జబుల్ బ్యాటరీలు వాడితే కనుక మంచిది. ఎందుకంటే అంత మాట బ్యాటరీలు కొనుక్కొని వేసుకోవాల్సిన పని ఉండదు. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే బ్యాటరీకి మళ్ళీ ఇంక చూసుకోక్కర్లేదు. చూసారు కదా, ఇది జస్ట్ ప్లాస్టిక్ తో తయారైంది. మూవ్ అవుతుంది బటన్. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. కీబోర్డ్ కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. మనకి ఇంకా అంత మించి ఇంక ఇటేపు ఏమి ఉండదు. బ్యాక్ సైడ్ సేమ్ హార్డ్ డిస్క్ ను కూడా మీకు ఇంటర్నల్ పార్ట్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను సేమ్ అలాగే మనకి ఇందులో ఏంటంటే ప్రాసెసింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది అనమాట. బోర్డు మనకి మదర్ బోర్డు ఇలా ఉంటుంది. దీంట్లో కూడా చిన్న సైజ్ బోర్డు ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ మనకి ఈ లేయర్స్ ఉన్నాయి కదా, 1 2 ఉన్నాయి, 3. ఇది ఒక ప్లాస్టిక్ అనమాట. దీని కింద ఏమవుతుంది, మొత్తం ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మరి ఒకసారి నొక్కడిన తర్వాత మళ్ళీ పైకి రావాలి కదా. బటన్ అనేది లోపలికి వెళ్ళి ఉండిపోకూడదు కాబట్టి ఈ షీట్ అనేది ఏం చేస్తుందంటే, మీకు బటన్ ఒకసారి మీరు నొక్కేసిన తర్వాత అది మళ్ళీ వెనక్కి ఇలా తోసేస్తుంది అనమాట పైకి. అలా తోసి ఇది పనిచేస్తూ ఉంటుంది మనకి కీబోర్డ్ అనేది. ఇది ప్లాస్టిక్ది. ఇవి కొన్ని చీప్ క్వాలిటీ వాటికి అయితే కనుక ఇలా ఏక షీట్ ఉండదు అనమాట. ఏంటంటే ఇవన్నీ బబుల్స్ కింద ఎక్కడిగా పెడితే ఏ కీ అయితే కనుక ఆ కీ కింద, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ ఉందనుకోండి, ఏ కింద ఇలాంటిది ఒక పీస్ ఉంటుంది అనమాట, చిన్నది. ఇలా ఒకటి పెట్టేసి ఉంటుంది. ఇంత ఇలా షీట్ ఇలాగ అప్లై చేసి ఉండదు మనకి. ఇది కొన్ని రోజులకి ఏమవుతుందంటే డస్ట్ పట్టేసి, లేకపోతే కనుక ఈ లైఫ్ అనేది త్వరగా పాడవడానికి కారణం ఏంటంటే, మీ డస్ట్ ఎక్కువ క్లీన్ చేయకపోతే కనుక, అంటే ఎక్కువ అంటే సుమారు వారానికి ఒకసారి లైట్ గా క్లాత్ పెట్టి తొడడం అలాంటివి ఏమైనా చేస్తే కనుక ఇవి డస్ట్ వెళ్ళిపోయి, డస్ట్ వలన ఇది పాడవుతాయి అనమాట. మెయిన్ కీబోర్డ్లు అనేవి ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 3 లేయర్స్ కూడా అందుకనే పాడవుతాయి. అంత మించి పాడవు వేరే రకంగాను. ఇవి డస్ట్ తినేస్తుంది అనమాట. ఈ ప్లాస్టిక్ అనేది ఉత్తినే పాడైపోతుంది. ఇది పాడైపోయి కొన్ని రోజులకి మానేస్తుంది. ఇది ఒక రకం ఉంది. వైర్లెస్ లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మనకి బ్యాటరీ టైం టు టైం చేంజ్ అయిపోతే కనుక ఒక చిన్న లిక్విడ్ లాంటిది బయటకు వచ్చేసి వీటి నుంచి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. గారబట్టినట్టు నల్లగా అయిపోతుంది. కొన్ని రోజులకి అలా కూడా పాడైపోయి అవకాశాలు ఉన్నాయి వైర్లెస్ కీబోర్డుల్లో మాత్రం. వైర్లెస్ లో అయితే కనుక మీకు అంత ప్రాబ్లం ఉండదు కానీ బ్యాటరీతోనే. కానీ ఏంటంటే అవి కూడా సేమ్ ఇంతే, డస్ట్ పట్టేసి ఈ ప్లాస్టిక్ పోయింది అంటే గనక, ఈ లేయర్ అనేది పోయిందంటే గనక, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాస్టిక్ లేయర్ పోయిందంటే గనక కీబోర్డ్ అనేది ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయినట్టే. వీటిని మళ్ళీ రీప్లేస్ చేయాలంటే గనక ఈ మోడల్ కి కుదరదు. మొత్తం కొత్త కీబోర్డ్ కొనుక్కోవాల్సిందే మనకి. నెక్స్ట్ ఈ షీట్స్ ఎందుకు వాడతారంటే, మనకి మీరు ఒకసారి ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఒక లెటర్ మీద ఇక్కడ చూస్తున్నారు కదా, కోడింగ్ అని రాసి ఉంటాయి మనకి. ఇక్కడ ఒకసారి మీరు ప్రెస్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే, ఈ మధ్యలో లేయర్ ఏంటంటే ఫిల్టర్ అనమాట. జస్ట్ మధ్యలో గ్యాప్ ఇస్తుంది అనమాట ఫిల్టర్ కింద, అంత మించి ఏం లేదు. మనకి ఏంటంటే ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది అనమాట. ఈ ప్లాస్టిక్ అనేది దీని మీద ఒత్తిడికి గురవుతుంది. తర్వాత ఈ సర్క్యూట్ అనేది ఏంటంటే చేస్తుందంటే, మళ్ళీ ఆ కింద ఉన్న ఈ లేయర్ కి తీసుకొస్తుంది. ఈ 3 వేలు దీంట్లో కనెక్ట్ అయి ఉంటాయి కదా, దీంట్లో ప్రాసెస్ అయ్యి మనకి సిస్టమ్ లో కీబోర్డ్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా కనెక్ట్ అయి ఉంటుంది ఏంటి అనేది మీకు. ఈ లేయర్స్ పాడైపోవడం వల్ల కీబోర్డ్ అనేది పాడవుతుంది, లేకపోతే కనుక వేరే రకంగా పాడవదు. చూస్తున్నారు కదా, ఇలాగ మనకి ర్యామ్ కి వాటికి ఎలా ఉంటాయి ఇందులో కూడా ఉంటుంది. ఇది కూడా డస్ట్ వల్ల పాడవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అవడానికి మనకు ఒక చిప్ ఇస్తారు, అలాగే ఒక క్రిస్టల్ అంటారు వీటిని, లోట్ ఇస్తారు మనకి. ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. పవర్ ని వాటిని ఎక్కువ రాకుండా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ గీతలు ఉన్నాయి చూసారు కదా, ఈ గీతల నుంచి ఏమవుతుందంటే ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట వైర్లెస్ రిసీవర్ ద్వారా. నెక్స్ట్ మీకు ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. చూడండి, ఏముండదు, ప్లాస్టిక్ ఇది సపోర్ట్ ఇచ్చి ఈ 3 అనేవి కనెక్ట్ అయి ఉంటాయి మనకి. చూస్తున్నారు కదా, ఈ లైన్స్ అనేవి ఒక
బ్యాటరీ లో కనెక్ట్ అయి ఉంటాయి. దీని ద్వారా పనిచేస్తుంది. మెయిన్ ఈ బోర్డు కూడా ఒక్కోసారి ఏంటంటే పవర్ అంటే చెప్పాను కదా, బ్యాటరీలు వైర్లెస్ లో అయితే కనుక మనకి కొన్ని రోజులకి లిక్విడ్ అనేది లీక్ అయిపోయి వీటి మీద పడిపోయి ఈజీగా పాడవుతుంది అనమాట. మేజర్ గా ప్రాబ్లం ఉండేది దానికే. లేకపోతే కనుక కీబోర్డ్లు అనేవి అంత ఈజీగా ప్రాబ్లం ఫేస్ చేయవు. ఇవి మళ్ళీ అలాంట్మెంట్ కూడా కరెక్ట్ గా చేయాలి, చేయకపోతే కనుక పని చేయడం మానేస్తుంది. ఇది ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, బిగించేసాను నేను. ఇది మొత్తం ఇదంతా కొన్నిట్లకి ఏంటంటే మనకి మ్యాగ్నెట్ తో రన్ అయి ఉంటాయి అనమాట. ఈ లేయర్స్ ఉండవు. దాని ప్లేస్ లో ఏంటంటే ఒక షీట్ మీద మ్యాగ్నెట్స్ చిన్న బ్లాక్ కలర్ డాట్స్ లాంటివి అంటించేసి ఉంటాయి. వాటి ద్వారా కూడా రెస్పాండ్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు ఇలా కీ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఆ కీ ఏం చేస్తుందంటే ఈ ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి ట్రాన్స్ఫర్ చేసి అది ప్రాసెస్ అయ్యి కంప్యూటర్కి వెళ్తుంది అనమాట. ఇది ఇంత స్పీడ్ గా చేయాలంటే ఇక్కడ కూడా బలమైన ప్రాసెసర్ లాంటిది ఉండాలి. ఇందా చూపించాను కదా, చిన్న బ్లాక్ కలర్ చిప్ ఉంది. అదే దాని పక్కన కరెంట్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ఒక మనకి ఏంటంటే క్రిస్టల్ అనేది ఉంటుంది. అలాగే ఈ పక్కన మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఇలా ఉంటుంది అనమాట. కీబోర్డ్ లో ఇంత మించి ప్రాబ్లమ్స్ అయితే అంటే ఇంత మించి వేరే పార్ట్స్ ఏమి ఉండవు మనకి కీబోర్డ్ అనేవి. ఈ లేయర్ లో ఏది డ్యామేజ్ అయినా కూడా కీబోర్డ్ అనేది పాడైపోతుంది మనకి. ఈ 3-4 లేయర్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మళ్ళీ ఇది ఒకసారి ప్రెస్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటే కనుక స్ప్రింగ్స్ అనేవి ఇక్కడ ఉండాలి. మనకి ప్లాస్టిక్ అంతా తీసేస్తే సౌండ్ ఇలా వస్తుంది అనమాట. అదే షీట్ పెట్టామంటే కొంత నాయిస్ ని తగ్గిస్తుంది ఇది మెయిన్ గా. అంతే ఫ్రెండ్స్, ఇది ఇంట్లో కీబోర్డ్ లో అంత మించి ఏముండదు. ఈ షీట్స్ కి అనేది స్పెసిఫైడ్ గా ఒక పేరు అంటూ లేదు. మీకు ఒకవేళ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. వాటిలో కూడా ఇంకో వీడియో రెడీ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.